ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. భక్తజన రక్షక శ్రవణము చేయము బిడ్డ. అనంత కోటి బ్రహ్మాండ భాండములను తన లీలా విలాసముతో నడిపించే ఆ సద్గురు సాయినాథుని స్వయంగా నీ కొరకై ఒక పరమ పవిత్రమైన దివ్య విలాసంతో నడిపించే ఆ సద్గురు సాయినాథుడు స్వయంగా నీ కొరకై ఒక పరమ పవిత్రమైన దివ్యమైనటువంటి సందేశంతో ఈరోజు నీ కోసం నా శాసనాన్ని పంపుతున్నాను. నా చేతిని తాకు బిడ్డ. అధిక ధనలాభం రాబోతుంది అని నీ సాయినాథుడు పలికిన అమృత వాక్యం సామాన్యమైనది కాదు. కాలచక్ర గమనమును కూడా మార్చే సైతం వేసే నీ నుదుట రాత రాసి ఉన్న దారిద్రపు రేఖలను తుడిచేసి లక్ష్మీ కటాక్షాన్ని నీ గృహమున ప్రసాదించే ఒక అమోఘమైన సంకల్పం ఇది. సంసార సాగరంలో నువ్వు ఆర్థిక ఇబ్బందులనే అల్లకల్లోల తరంగాల మధ్య చిక్కుకుని దిక్కు తోచని స్థితిలో కొట్టుముట్టాడుతున్న నీకు అభయం ఇవ్వడానికే నీ ద్వారకామాయి సార్వభౌముడు తన దివ్య హస్తమును దాచి నిలిచాడు. ముల్లోకాలను శాసించే ఆ అమృత హస్తమును నీ మనోనేత్రముతో స్పృశించడం వల్ల నీ జన్మాంతరాల కర్మబంధాలు ఎలా తొలగిపోతాయో, నీ ఇంట కనకవర్షం ఎలా కురవబోతోందో సంపూర్ణంగా గ్రహించవలసినటువంటి ఆ పరమ పవిత్రమైన అద్భుతమైన దివ్యలీలలు ఈ వీడియోని మాత్రం నీ సాయిబాబా సన్నిధిని శ్రద్ధగా పూర్తిగా వీక్షించు తల్లి. అప్పుడే ఆ సాయినాథుని అమోఘమైన అనుగ్రహమను నీకు కరణాలు నీపై ప్రసరించి నీకు సిద్ధి కలుగుతుంది. ఓ పుణ్యమూర్తివైన నా బిడ్డ, అనంత కోటి బ్రహ్మాండ నాయకుడైన ఆ షిరిడీ సాయినాథుని లీలలు ఆగమ్య గోచరములు కదా. మానవ మాతృల ఊహకు కూడా అందవు. ఈ సృష్టి చరాచర జగత్తును తన బ్రూకటి వీక్షణంతో శాసించగల పరమేశ్వరుడే షిరిడీ క్షేత్రమును ఒక సామాన్య ఫకీరు రూపమును అవతరించి తనను ఆశ్రయించిన భక్తుల కర్మబంధాలను సమూలంగా దహించి వేస్తూ ఉన్నారు. నీకు పూర్వ జన్మలలో చేసుకున్న సుకృతం విశేషము చేతనే నేడు బాబా పలికిన ఈ పవిత్రమైన వాక్యములు నీ శ్రవణ పుటములను తాకినవి. నీవు అనుభవిస్తున్న దారిద్రపు ఘోషను, అప్పుల బాధలకు అంత్యకాలము సమీపించిందని ఆ సద్గురువు నీకు అభయప్రదానము చేయుచున్నాను. నీవు అనుభవిస్తున్న ప్రతి కష్టమును తన కష్టముగా భావించి నీ భవిష్యత్తును స్వర్ణమయం చేయుటకే నీ సాయి ఈనాడు తన దివ్య హస్తమును నీ వైపు చాచి నిలిచాడు బిడ్డ. ఈ జగత్తులో గురువును మించిన దైవము లేదమ్మా. గురు కృప కలిగితే లభించని సంపద లేదు. కనుక సంశయములను నీ మనసు నుండి పూర్తిగా పారద్రోలి నీ బాబా చెప్పే ప్రతి అక్షరాన్ని నీ హృదయ కుహారములో భద్రపరుచుకో తల్లి. కర్మభూమి అయిన ఈ ధరావలయమున జన్మించిన ప్రతి జీవియు తన పూర్వజన్మల కర్మఫలమును అనుభవించక తప్పదు. కానీ ఆ కర్మల తీవ్రతను తగ్గించి భక్తులను కంటికి రెప్పలాగా కాపాడడమే నీ సాయి యొక్క ముఖ్య సంకల్పము. ఓ తల్లి, నీవు బాధపడుతున్న కష్టములు పగలు రాత్రి అని తేడా లేకుండా నీవు చిందిస్తున్న కన్నీరు ఈ ద్వారకామాలయంలో ఉన్న బాబాకు చూడకుండా ఉన్నానా? నీ హృదయ వేదనను ఆలకించిన నీ బాబాయ్ నీ దరిద్ర రేఖలను తుడిచివేసి నీ హస్తమున లక్ష్మీ కటాక్షమును ప్రసాదించాలనే సంకల్పంతోనే ఈనాడు తన చెంతకు పిలిపించుకుని తన దివ్య హస్తమును నీకు చూపుతున్నాను. ఈ కలియుగంలో మానవుడు ఎదుర్కొనే అతిపెద్ద సమస్య ఆర్థిక ఇబ్బందులే అని ఎరిగిన నీ సాయి నీకు అఖండ ఐశ్వర్యమును ప్రసాదించి నిన్ను సమాజంలో ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాలని నిశ్చయించుకున్నాను. దైవ సంకల్పం లేకుండా ఏ ఆకు కూడా కదలదు. మరి అలాగే నీవు ఈ పవిత్ర లీలలను వినడం కూడా యాదృచ్ఛికం కాదు. అంతా ఈ బాబా ముందే రాసి ఉంచాను. దివ్య ప్రణాళిక తల్లి. పూర్వకాలమున భగవంతుని సాక్షాత్కారము కోసము
మునులు ఋషులు వేలాది సంవత్సరములు ఘోర తపస్సు ఆచరించడివారు అయినను ఆ పరమాత్ముని స్మర్శ భాగ్యము వారికి లభించేది కాదు. కానీ కలియుగ దైవమైన నీ సాయి అత్యంత ప్రసన్నుడు, భక్త సులభుడు కావున తన్ను నమ్మిన బిడ్డల కోసం తానే స్వయంగా చేతులు చాచి నిలబడ్డాను. బిడ్డ, నీ సాయి అమృతాస్తము కేవలం ఐశ్వర్యమును మాత్రమే కాదమ్మా, ఈ లోకమున ఏ శక్తి ఇవ్వలేని పరమశాంతిని, అనంతమైన సంపదలను, సకల సౌఖ్యములను ప్రసాదించగల అద్భుత కల్పవృక్షము. నీవు ఏనాడైతే బాబా నామస్మరణమును నీ శ్వాసగా మార్చుకున్నావో ఆనాడే నీవు సకల పుణ్యములను సంపాదించుకున్నావు. దానికి ప్రతిఫలముగానే నేడు నీ బాబా నిన్ను తన హస్తమును తాకమని ఆజ్ఞాపిస్తున్నాను. సద్గురు చేతిని తాకడం అంటే నీవు నిస్సహాయ స్థితి నుంచి సర్వశక్తివంతమైన ఆశ్రయం వైపు అడుగు వేస్తున్నావని గ్రహించి అపార విశ్వాసంతో నీ హస్తమును బాబా వైపు సాగించు. తల్లి, సంసార సాగర చిక్కుకుని ఆర్థిక ఇబ్బందులనే అల్లకల్లోల తరంగాలలో చిక్కుకుని దిక్కుతోచని స్థితిలో కొట్టుముట్టాడుతున్న ఓ ప్రియమైన నా బిడ్డ, భయమును వీడుము. నీ బాబా హస్తము కేవలం మాంసరక్తములతో కూడినది కాదమ్మా, అది అభయ ముద్ర, అది జ్ఞాన ముద్ర, అది సకల దారిద్ర్యములను హరించే దివ్య ముద్ర. ఎప్పుడైతే నీవు సంపూర్ణ శరణాగతి భావముతో నీ సాయి పాదపద్మములను ఆశ్రయించి నీ సాయి చాచిన హస్తమును నీ మనోనేత్రంతో తాకుతావో ఆ క్షణమే నీ జాతకమున ఉన్న దుష్టగ్రహ కూటములన్నీ పటాపంచలైపోతాయి. నీవు పడుతున్న దైన్య స్థితిని చూసి లోకము నిన్ను హేళన చేసినప్పటికీ కూడా విశ్వజనని అయిన ఈ సాయి తండ్రి నిన్ను గుండెలకు హత్తుకుని నీ దరిద్రమును పోగొట్టడానికే తన దక్షిణాస్తమును సిద్ధం చేశాను. లోకుల నిందలకు కుంగిపోవద్దు. నీ రక్షకులైన నీ సాయి ఉన్నారు అనే ధైర్యంతో ముందుకు సాగితే నీ దరికి ఏ అపజయము చేరదు. లోకమున ధనం సంపాదించుటకు మానవులు ఎన్నో మార్గములను వెతుకుదురు, కానీ ఎన్నో ప్రయత్నములు కూడా చేస్తారు. కానీ దైవానుగ్రహము లేనిదే ఏ ఒక్క ప్రయత్నమును సఫలీకృతము కాదు. నీ సాయి నీకు ధనలాభం కలిగిస్తాను అని సెలవిచ్చాను అంటే ఆకాశం భూమికి నుంచి దివికి వచ్చిన నీ బాబా పలికిన వాక్యం జరిగి తీరుతుంది. ఆ మాట నీ నోటి నుండి వెలువడిన ప్రతి మాట వేదవాక్యంతో సమానమని కాలగర్భంలో ఎన్నటికీ వృధా పోదు కనుక నీవు సంశయమును విడనాడి నీ బాబా లీలను విశ్వసించుము. నీవు కోల్పోయిన వైభవాన్ని, నీవు కోరుకున్న ప్రశాంతతను నీ బాబా నీకు తిరిగి ఇస్తాను అని అభయం ఇస్తున్నాను. నీ జీవితంలో కొత్త వెలుగును, నిరంతర ఆనందాన్ని అనుభవించడానికి సిద్ధంగా ఉండు. నీ బాబా లీల నీ ఇంట కనకవర్షం కురిపిస్తుంది. ఆనందాన్ని ఓ బిడ్డ, నీవు గత కొన్ని రోజులుగా నెలలుగా అనుభవిస్తున్న మానసిక క్షోభ, ధనము లేక సమాజంలో పడుతున్న అవమానములు నీ బాబాకు తెలియవా? మనుషులు నిన్ను తృణీకరించవచ్చునేమో, బంధువులు నిన్ను దూరం పెట్టవచ్చునేమో, కానీ నీ వెనుక నీ తండ్రిగా నీ గురువు నీ సాయి ఉన్నాననే సత్యమును నీవు మరువవద్దు. నీ బాబా తన వెనుక దక్షిణాస్తమును పైకెత్తి నా చేతిని తాకు తల్లి అని పిలుచుచున్నాను అంటే నీ నుదుటిన రాసి ఉన్న దరిద్ర అక్షరమును తుర్చివేసి అక్కడ మహాలక్ష్మి నివాసం ఉండేలాగా అనుగ్రహిస్తున్నానని గ్రహించు. నీ అడుగుజాడలను గమనిస్తూ, నీ ప్రతి నిట్టూర్పును ఆలకిస్తూ, నీ ఇంట్లో దేనికి లోటు లేకుండా చేయడమే ధ్యేయంగా నీ ద్వారకామాయి సాయి నీ వైపు చూస్తున్నాను. మనుషుల మాటలు నీటి మాటలని మూటలని, నీ మాటే సాయి సత్యమని విశ్వసించి ఆ పరమాత్ముని స్మర్శను మనసా స్మరించుకుని ధన్యుడివి కావు. సాయిబాబా ద్వారకామాయిలో దునిమంటల చెంత కూర్చుని తన భక్తుల కర్మలను దహించి వేశారు. ఆ దుని నుండి వచ్చే విభూది ఎటువంటి రోగాలనైనా కష్టాలనైనా నయం చేస్తుందమ్మా. అటువంటి పరమ పవిత్రమైన దునిని నిత్యము స్పృశించే ఆ బాబా దివ్య హస్తమును నీ వైపు చాచబడింది అంటే నువ్వు ఎంతటి అదృష్టవంతురాలివో గమనించుకో తల్లి. నీవు బాబా చేతిని తాకిన మరుక్షణమే నీలో ఉన్న నకారాత్మక శక్తులు, నిన్ను పిడిస్తున్న దరిద్ర లక్ష్మి నీ ఇల్లు విడిచి పారిపోవుట తథ్యము. నీ గృహమును ఆనంద నిలయముగా మార్చడానికి, నీవు తలపెట్టిన ప్రతి కార్యాన్ని విజయవంతం చేయడానికి నీ బాబా తన చేతిలో నిన్ను ఆశీర్వదించుటకు సిద్ధముగా ఉన్నాను.
బాబా దివ్య హస్తం నుండి ప్రవహించే ఆధ్యాత్మిక తరంగాలు నీలోని నిరాశను తుడిచిపెట్టి అపారమైన ధైర్యాన్ని ప్రసాదిస్తాయి. తల్లి, లోకంలో సంపదలు తాత్కాలికములు, కానీ నీ సాయి ఇచ్చే సంపద శాశ్వతమైనది. అది నీ సప్త జన్మల వరకు నీతోనే ఉంటుంది. బాబా నీకు కేవలం ధనమును మాత్రమే ఇవ్వడం లేదు, ఆ ధనమును అనుభవించే ఆయురారోగ్యములను, సద్బుద్ధిని, సమాజంలో కీర్తి ప్రతిష్టలను సైతం ప్రసాదిస్తున్నాను. బాబా హస్తస్పర్శ ద్వారా నీవు పొందబోయే ఆ అధిక ధనలాభము నీ కుటుంబము అవసరమును తీర్చి నిన్ను ఆనంద సాగరంలో ఓలలాడిస్తుంది. నీవు అడగకముందే నీ అవసరాలను తీర్చి ఆ కల్పతరువు నీ చెంత ఉండగా నీకు దేనికోసమో దీనంగా ఎదురు చూడాల్సిన అవసరం లేదు. నీ సాయిని నమ్ముకుంటే సకలము నీ సొంతమవుతుంది. బాబా కటాక్షము పొందిన ఇల్లు ఏనాటికి పాడైపోదు. అది లక్ష్మీదేవికి శాశ్వత నిలయంగా మారుతుంది. సద్గురు సాయినాథుని లీలను వినుటయే ఒక మహాద్భాగ్యము. అటువంటిది సాయినా నోటి నుంచి నీ గురించిన శుభవార్తను వినుట నీ పూర్వజన్మల పుణ్యఫలము కాక మరింకేమిటి బిడ్డ. అది ఒక బ్రహ్మముడి నీ దరిద్ర బంధనాలను తెంచివేసే ఒక దివ్య ఖడ్గము. ఆ హస్తమును నీవు హృదయపూర్వకంగా నమ్మి బాబాపై భక్తి శ్రద్ధలను నిలపవలను. నీవు ఎంతటి విపత్కర స్థితిలో ఉన్నప్పటికీ నీ బాబా ఒక్క సైగతో ఆ స్థితిని మార్చగలను. నీకు రాబోయే అఖండ ధనయోగము నీ కళ్ళ ముందే సాక్షాత్కరించబోతోంది. సనమ్మకంతో కూడిన ఒక ప్రార్థన చేయి. యజ్ఞాల కంటే గొప్పది నీ సాయి హస్తాన్ని తాకి నీవు ఆశించే విజయాన్ని సాధించు. తల్లి, మానవ జన్మ ఎంతో అదృష్టమైనది, కానీ ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆ జన్మ వ్యర్థమని ఎంతోమంది భావిస్తూ ఉంటారు. నీవు కూడా అటువంటి నిరాశలోనే ఉన్నావు కదూ. కానీ నేటి నుండి నీ నిరాశ నిస్సందేహంగా తొలగిపోతుంది. ఎందుకో తెలుసా? నీ చేతిని పట్టుకోవడానికి నీ సాయి సిద్ధంగా ఉన్నాను. జగద్గురువును బాబా చేతిని తాకడం అంటే నీ సాయి చూపిన సత్యధర్మం అనే మార్గం నడవడమే. అలా నడిచిన నీ సాయి చేతిని తాకి ధనధాన్య సమృద్ధి కలుగుట పరమసత్యం. నీ పూర్వీకులు చేసిన పుణ్యం, నీవు చేసిన సేవలు అన్నీ కలిసి ఈరోజు నీ సాయి రూపంలో నీకు అఖండ భాగ్యమును చేకూరుస్తూ ఉన్నాయి. కాలచక్రం ఎలా తిరిగినా, పరిస్థితులు ఎలా మారినా నీ సాయిని ఆశ్రయించిన వారికి ఎటువంటి కరువు అనేది ఉండదు. సాయిబాబా తన భక్తులను ఎన్నడూ చేయి విడువను. ఒక్కసారి నన్ను నమ్మి సాయిబాబా అని పిలిస్తే 7 సముద్రాల అవతల ఉన్నా సరే రెప్పపాటు కాలంలో వచ్చి వాలిపోతాను. తల్లి, నీవు పడుతున్న కష్టాలను చూసి నీ బాబా మనసు ద్రవించిపోయిందమ్మా. అందుకే నీ దరిద్రమును పోగొట్టడానికి స్వయంగా నీ బాబా నీ ముందుకు వచ్చాను. నీ అప్పులన్నీ తిరిగిపోయి నీవు ధనవంతుడివి కాబోతున్నావు. నీ జీవిత నౌకను సాయి అనే నావికుడికి అప్పగించు. నీ సాయి నిన్ను ఎటువంటి కష్టాల అలలనైనా సురక్షిత తీరానికి చేర్చి సంపన్నమైన జీవితాన్ని ఇస్తాను. గురుకృప అనే మహా నిధి నీ చుట్టూ ఉండగా నీ శత్రువు నిన్ను ఏమీ చేయలేరు. ధైర్యంగా ఉండు. ఈ లోకమని ఏ తండ్రి అయినా తన బిడ్డ కష్టాలలో ఉంటే చూస్తూ ఊరుకోలేరు. మరి సకల జీవులకు తండ్రి అయిన సాయినాథుడు నువ్వు పడుతున్న బాధను చూస్తూ ఊరుకుంటానా తల్లి? నీవు పడుతున్న ఆర్థిక ఇబ్బందులన్నీ నీ బాబాకు తెలియదా? నీవు ఎవరి దగ్గర అవమానాలు పడ్డావో నీ బాబా చూశాను. అందుకే వీటన్నింటినీ ముగింపు పలకడానికి బాబా తన అభయహస్తాన్ని నీ వైపు చాచాను. ఆ హస్తాన్ని తాకి బాబా అనుగ్రహాన్ని పొందు. లక్ష్మీదేవి ఎక్కడా ఉండాలో ఆ బాబాకు బాగా తెలుసు. నీ హృదయమనే పవిత్ర స్థానంలో భక్తిని నింపితే బాబా నీ ఇంట ధన కనక వస్తు వాహనములను కురిపించుట ఖాయం. జీవితంలో ఎప్పుడైనా ఒంటరిని అని భావించవద్దు. నీ ప్రతి అడుగులో నీ బాబా నీ నీడలు నీ వెంటే ఉంటాను. తల్లి, బాబా శరణు వేడిన వారికి కొదవ అనేది ఉండదు. నీ బాబా పాదాల చెంత నిలబడిన భక్తునికి కుబేరుడి సంపద కూడా తృణప్రాయమే అవుతుంది. బాబా తన చేతిని తాకమని నిన్ను కోరుతున్నారు అంటే నీవికపై మనుషుల ముందు చేతులు చాచాల్సిన అవసరం లేదని, నీకు ఇచ్చే చేయిగా నిన్ను మారుస్తున్నానని బాబా మాట ఇస్తున్నాను. ఈ పరమ అద్భుతమైన లీలను విశ్వసించిన వారికి ఇహపర సుఖాలు లభించుట ఖాయం.
లోకంలో ఉన్న సమస్త శక్తులు బాబా ఆజ్ఞకు బదులై ఉంటాయి. కనుక బాబా నీకు ధనలాభాన్ని ఇస్తానని చెబితే ఆ ధనలక్ష్మిని ఇంట తలుపు తప్పక తప్పదు. నిత్యం బాబా నామాన్ని ఉచ్చరిస్తూ నీ పనులను మొదలుపెట్టు. ఆ పనులలో కలిగే ఆటంకాలను నీ బాబానే స్వయంగా తొలగిస్తాను. ఓ పుణ్యచరితుడా అయిన బిడ్డ, లోకములో అనేది ఎన్నిటికన్నా ఎంతో గొప్పది. సాయిబాబాపై నీకున్న నమ్మకమే నీకు శ్రీరామ రక్ష. బాబా పలికిన ఈ దివ్య వాక్యమును నీవు ఎంతగా విశ్వసిస్తే నీవు అంత త్వరగా నీకు దైవం అనే దగ్గర అవుతుంది. ఎటువంటి సంశయములకు తావు లేకుండా నీ మనసును సాయి పాదాలపై ఉంచి సాయి హస్తమును తాకినట్లుగా భావించుకో. నీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. నిరాశ నిస్పృహలు వీడి బాబా నామస్మరణతో నీ గృహమును పవిత్రం చేసుకో. నీ దరిద్ర దేవత నీ ఇల్లు విడిచి వెళ్ళిపోయే పరమ పవిత్ర సమయం ఆసన్నమైనది. నీ బాబా మాటల్లో ఉన్న సత్యాన్ని గ్రహించి నీ మనసును ప్రశాంతంగా ఉంచుకుంటే నీకు అన్నీ శుభాలే జరుగుతాయి. సాయిబాబా ప్రతి ఒక్కని భక్తుని హృదయ స్పందనను ఎరిగిన అంతర్యామి. నీవు మనసులో అనుకుంటున్న కోరికలు, నీ ఆశలు నీ బాబాకు ముందే తెలుసు. తల్లి, నీవు పడుతున్న కష్టాలు తాత్కాలికమైనవే, నీకు రాబోయే సుఖాలు శాశ్వతమైనవని నీ బాబా ఈరోజు స్పష్టం చేస్తున్నాను. బాబా హస్తాన్ని తాకడం ద్వారా నీ కర్మలన్నీ కరిగిపోయి నీవు అనుకునే రీతిలో అధిక ధన లాభం పొందుతావు. రాబోయే కాలమంతా నీకు సువర్ణకాలమే అని నీ బాబా అభయం ఇస్తున్నాను. నీవు పడిన కష్టాలన్నింటినీ వడ్డీతో సహా సంతోషాన్ని బాబా నీకు తిరిగి ఇస్తాను. మనస్ఫూర్తిగా బాబాను స్మరించి నీ సమస్యలన్నింటినీ నీ బాబా పాదాల వద్ద సమర్పించు. నీ బరువునంతా నీ సాయే మోస్తాను. ఓ తల్లి, షిరిడీ సాయినాథుని లీలలు అమృత తుల్యములు. వాటిని స్మరించడం వల్ల సకల పాపములు హరించుకుపోతాయి. నీ బాబా తన భక్తులకు ఐశ్వర్యం ప్రసాదించడానికి ఎన్నో రూపాలలో వస్తూ ఉంటాను. ఈరోజు ఈ దివ్య సందేశం రూపంలో నీ చెంతకు వచ్చాను. నీ సాయి చూపించే కరుణ నీ జీవితాన్ని ఒక మలుపు తిప్పే పరమ పవిత్రమైన మంత్రం వంటిది. ఈ మంత్రాన్ని నిత్యం మనసులో జపించుకుంటూ నీ బాబా దివ్యమైన రూపాన్ని ధ్యానించు. నీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా నశించిపోయి అపారమైన ధన ప్రవాహం నీ వైపుకు సాగుతుంది. నీ బాబా దృష్టి నీపై పడినప్పుడు నీలోని దుఃఖమంతా అంతమై సకల శుభయోగములు ఆవిర్భవిస్తాయి. సాయిబాబా తన భక్తుని నుండి కోరేది కేవలం 2 నాణ్యాలు మాత్రమే. ఒకటి శ్రద్ధ, రెండవది సబూరి, ఓర్పు. తల్లి, నీవు ఇంత కాలం ఓర్పుతో ఉన్నావు అంటే బాబాపై శ్రద్ధను నిలిపావుగా. అందుకే నీ బాబా నీకు ప్రతిఫలంగా తన హస్తాన్ని దాచి అధిక ధనలాభాన్ని ప్రకటిస్తున్నాను. ఈ సాయి లీలను నువ్వు సదా స్మరించుకుంటూ నీ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించుకో. విజయం నీదే అవుతుంది. నీ ఓర్పుతో భరించిన ప్రతి అవమానాన్ని అది ఒక గౌరవ పురస్కారంగా నేను మార్చిపోతున్నాను. ఈ బాబా కరుణ కటాక్ష వీక్షణాలు నీతో ఉంటాయి. నీ భక్తి ప్రయాణంలో నీవు చూపిన సహనానికి నీ సాయి నీకు సరైన ఫలితాన్ని ఇస్తున్నాను. సిద్ధపడ్డాను కూడా. కాలం ఎప్పుడు ఒకేలాగా ఉండదమ్మా. రాత్రి తర్వాత పగలు వస్తుంది. ఎంత సత్యమో ఇది. నీ కష్టాల తర్వాత సుఖాలు రావడం కూడా అంతే సత్యము. నీ సాయి నీ జీవితంలో వెలుగులు నింపడానికి, నీ దరిద్ర చీకట్లను తొలగించడానికి, పారద్రోలడానికి నా దివ్య హస్తమును సిద్ధం చేశాను. ఆ హస్తమును తాకిన వారికి లోకంలో తిరుగు అనేది ఉండదు. సకల జయములు చేకూరుతాయి. గ్రహాల నడకను మార్చగల నీ పరమేశ్వరుడే నీ పక్షాన నిలిచి ఉండగా నీకు దారిద్ర్య భయం ఎందుకు చెప్పు? ఎందుకు నిశ్చింతగా ఉండు? నీ జీవితంలో అద్భుతమైన మార్పులు రాబోతున్నాయి. పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా సరే బాబాను నమ్మితే వారికి సాయినాథుని విజయాడే ప్రసాదిస్తానని మరువవద్దు. పరమ భాగ్యవంతుడైన భగవంతుని అనుగ్రహం లేనిదే ఏ జీవికి కూడా సుఖ సంతోషాలు లభించవు. మరి ఈరోజు సాయే స్వయంగా నిన్ను పిలిచి అనుగ్రహిస్తున్నాను. మరి బాబా మాటను నువ్వు హృదయపూర్వకంగా స్వీకరిస్తే నీ వ్యాపారంలో, నీ ఉద్యోగంలో, నీ పనులలో ఊహించని రీతిలో ధనాభివృద్ధి కలుగుతుంది. ధనమే కాక మానసిక ప్రశాంతతను 10 మందికి దానం చేయగల మహోన్నతమైన స్థితిని నీ బాబా నీకు ఇవ్వబోతున్నాను. ఆ స్థితిని భక్తితో తలచుకుని ఆనందించు. బాబా నిన్ను ధనవంతునిగా చేయడమే కాకుండా సత్కార్యాలు చేసే నీకు మంచి బుద్ధిని కూడా ప్రసాదిస్తాను. సాయి శరణు వేడిన వారిని ఎన్నటికీ భంగపాటు కలగదు. సాయి తన భక్తుల యోగక్షేమాలను తానే వహించును. తల్లి, నీవు ఏనాడైతే సాయిని నీ సర్వస్వంగా భావించావో ఆనాడే నీ కష్టాల బాధ్యతలను బాబా స్వీకరించారమ్మా. నేడు నీకు రాబోయే అధిక ధన లాభము బాబా నీకు ఇచ్చే దివ్య ప్రసాదమే.
తల్లి దానిని భక్తితో స్వీకరించి ఆనందంతో జీవించుము. నీవు తలపెట్టే ప్రతి పనిలోనూ నీ సాయి ముందుండి నడిపిస్తాను. ఆర్థిక ఇబ్బందులనే చీకటి తెరలు తొలగిపోయి నీ జీవితం దేదీప్యమానంగా వెలుగుతుంది. సాయిని నమ్ముకున్న భక్తుడు ఏనాడు యాచకుడు కాదమ్మా. అతడు సమాజంలో సదా గౌరవించబడే మహోన్నతుడవుతారు. ఓ ప్రియమైన బిడ్డ, సాయిబాబా ఒకసారి మాట ఇచ్చాను అంటే దాన్ని నెరవేర్చడానికి విశ్వమంతటినీ కదిలిస్తాను. సాయి హస్తాన్ని తాకి నీవు చేసే ప్రతి పనిలోనూ సాయిని స్మరించుకో. నీకు అఖండ ఐశ్వర్యము సిద్ధిస్తుంది. లక్ష్మీదేవి నీ ఇంటిపై కటాక్షం కురిపించే సమయం వచ్చేసింది. కాబట్టి నువ్వు ఏ ఆందోళనకు లోను కాకుండా నీ సాయి చరణాలను నమ్ముకుని ధైర్యంగా ముందుకు సాగు. నీ గృహంలో అశాంతి గొడవలు ముగిసిపోయి ప్రశాంతత రాజ్యమేలే సమయం ఆసన్నమైంది. తల్లి, సాయిబాబా నివసించిన ద్వారకామాయి ఒక పరమ పవిత్రమైన స్థలం. అక్కడ బాబా పాదాలు తాకిన ప్రతి ఒక్కరూ ధన్యులయ్యారు. తల్లి, నీవు శారీరకంగా షిరిడీ వెళ్ళలేకపోయినా నీ భక్తిని చూసి బాబానే నీ వద్దకు వచ్చి తన చేతిని చాచారు. మరి నీ లీలను తలుచుకుంటూ బాబా చేతిని నీ మనసుతో స్పృశించు. నీ ఆర్థిక ఇబ్బందులన్నీ మంచులాగా కరిగిపోతాయి. బాబా దివ్య స్పర్శ ఎంతటి శక్తి గలదో నీకు త్వరలోనే స్వయంగా చూడబోతున్నావు. నీ ఇంట్లో కనకవర్షం కురిసినట్లుగా సంపదలు వచ్చి పడతాయి. బిడ్డ, ఏనాడైతే నీవు బాబా చేతిని మనసారా స్పృశిస్తావో ఆనాడే నీ జన్మ ధన్యమైపోతుంది. నీ తలరాత మారిపోతుంది. లోకంలో ధనం ఉన్నవారికే గౌరవం మరి లభిస్తోంది కదూ. ధనం లేని వారు ఎన్నో అవమానాలను భరించవలసి వస్తుంది. బాబా మాటలపై సంపూర్ణ విశ్వాసంతో అడుగు ముందుకు వేయి. సకల శుభములను నీకు కలుగుతాయి. నీ ఇంట ఉన్న ఆర్థిక దారిద్ర్యం అంతా తొలగిపోయి కుటుంబ సభ్యులందరి ముఖాల్లోనూ సంతోషం నిండే పర్వదినం అత్యంత సమీపంలోనే ఉంది. మరి బాబా వాక్కు కష్టాల ఎండమావుల వంటివి కనుక బాబా కరుణ అమృత జలధార వంటిది. ఆ అమృత వాక్కును నువ్వు జలధారం నీ జీవితాన్ని సస్యశ్యామలం చేస్తుంది. నీ సాయి తన భక్తులను ఎప్పటికీ సన్మార్గంలోనే నడిపిస్తాను, సద్బుద్ధిని ప్రసాదిస్తాను. నీ బాబా ఎల్లప్పుడూ నీకు ఇవ్వబోయే అధిక ధనలాభము కేవలం నీ స్వార్థం కోసం కాకుండా నలుగురికి ఉపయోగపడే విధంగా ఉపయోగించాలి. నీ బాబా హస్తాన్ని తాకి ఆ దయామయుని ఆశీస్సులు నువ్వు అందుకున్నావు కనుకనే నీ జీవితాన్ని ధన్యం చేసుకున్నావు. ఎప్పుడైతే బాబా ప్రసాదించిన సంపదను ధర్మ కార్యక్రమాలకు ఉపయోగిస్తావో అప్పుడే లక్ష్మీదేవి నీ ఇంట శాశ్వతంగా కొలువై ఉంటుంది. మరి ఆ తల్లి నీ వంశానికి కొరత లేకుండా చేస్తుంది. దానగుణము ఉన్న ఇంట ఎల్లప్పుడూ దైవ నామస్మరణ, దైవ కటాక్షము నిలిచి ఉంటుందని బాబా నీకు గుర్తు చేస్తున్నాను. తల్లి, సంశయం వీడి నీ బాబాపై నమ్మకం ఉంచి మాటలపై పెట్టుకో. విశ్వాసాన్ని పెట్టుకుంటే నీ బాబా నీ భక్తిని దివ్యలీలను నిత్యము స్మరిస్తూ సాయినాథుని శరణి వేడుకో. నీ కష్టాలన్నీ తొలగిపోతాయి. బాబా నీ కోసం నీ మనసును ప్రశాంతంగా ఉంచుకో. ఈరోజు ఈ సందేశం ద్వారా నీ కష్టాలన్నీ కూడా తొలగిపోయి శుభం కలుగుతుందని నిశ్చయం. దరిచేరువు కూడా ఎటువంటి అనారోగ్యాలు మీ సాయి అనుగ్రహం పొందిన ఏ బిడ్డకు ఇటువంటి కటాక్షం లభిస్తుందో అటువంటి సమస్త సంపదలు నీ దగ్గరకు వస్తున్నాయి. తల్లి, ఈ రోజు నుంచి నీవు అన్ని సుఖాలతో నువ్వు వర్ధిల్లాలి. నీ ప్రతి అడుగులోనూ తోడుగా ఉంటూ నిన్ను సకల సౌకర్యాలు నీకు కలుగజేస్తాను. ఐశ్వర్యవంతుడిగా మార్చి నీ కీర్తిని దశదిశలా వ్యాపింపచేస్తాను. నా మాట నమ్ము. దివ్య కృపను అనుభవిస్తూ నీ హృదయంలో ప్రతిరూపాన్ని ఉంచుకుని ప్రతిక్షణం నీ సాయిని తలుచుకో. ప్రశాంతంగా జీవించు అంటూ సాయినాథుడు పలికిన సందేశాలు మొత్తం విన్నారు కదా ఫ్రెండ్స్. మరి సాయినాథుడు ఏది చెప్పినా దాంట్లో పరమార్థం దాగి ఉంటుందని ఆ దివ్యహస్తమును తాకడం వల్లనే ఇంతటి అనుగ్రహం కలుగుతుంది కనుక ఎంతటి అర్థవంతమైనదో అత్యధిక ధనలాభ విశేషాలు అవన్నీ కూడా మరెన్నో అద్భుతమైనటువంటి లీలలు, బాబా లీలలు మనం తెలుసుకుంటూ ఉన్నాం. మరి మీ అందరికీ కూడా ఈ వీడియో బాగా నచ్చింది, నా గొప్ప నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది అని మీకు అనిపించితే కనుక మరికొంతమందికి షేర్ చేయండి. మరో చక్కని సాయినాథుని సందేశంతో మళ్ళా కలుసుకుంటారని. అంతవరకు నమస్కారం ఫ్రెండ్స్. ఓం సాయిరామ్. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు.